ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సుగుణ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం గ్రీస్ దేశపు ప్రధానమంత్రి కిరియాకోస్ మిత్సోటాకిస్లతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. మిలాన్ 2024 కార్యక్రమాల్లో భాగంగా జరిగే అంతర్జాతీయ మ్యారిటైమ్ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఉపరాష్టపతి జగదీప్ ధన్ఖడ్ రేపు విశాఖపట్నం రానున్నారు. విశాఖపట్నం శారదాపీఠం వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా కంచెరపాలెంలోని ఉపాధి కార్యాలయంలో ఈ నెల 23న జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి శాఖ అధికారులు తెలిపారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 17వ ఎడిషన్ క్రికెట్ మ్యాచ్లు మార్చి 22వ తేదీ నుండి ప్రారంభమవుతాయని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం గ్రీస్ దేశపు ప్రధానమంత్రి కిరియాకోస్ మిత్సోటాకిస్లతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. కిరియాకోస్ మిత్సోటాకిస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ఢిల్లీ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా గ్రీస్ ప్రధానమంత్రి ముంబై నగరాన్ని సందర్శించనున్నారు. 15 ఏళ్ల తర్వాత గ్రీస్ దేశ ప్రధానమంత్రి భారత్లో పర్యటిస్తున్నారు. గత ఆగస్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రీస్లో పర్యటించి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించారు. రక్షణ, నౌకారంగాలతో పాటు పలు ఇతర రంగాలలో ఇరు దేశాల మధ్యన సంబంధ బాంధవ్యాలను పెంచుకునే దిశగా చర్చలు జరగనున్నాయని అధికారులు తెలిపారు. మిలాన్ 2024 నౌకా విన్యాస కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉపరాష్టపతి జగదీప్ ధన్ఖడ్ రేపు విశాఖపట్నానికి రానున్నారని నౌకాదళ అధికారులు తెలిపారు. ఆయన రేపు ఉదయం ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రానికి చేరుకుని మిలాన్ కార్యక్రమంలో భాగంగా జరిగే అంతర్జాతీయ మ్యారిటైమ్ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం అక్కడి నుండి బయలుదేరి ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో రేపు మధ్యాహ్నం తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారని అధికారులు తెలిపారు. విశాఖపట్నం శారదాపీఠం వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పాల్గొన్నారు. గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. శారదాపీఠంలో ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి, పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతిలను కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఠంలో నిర్వహించిన రాజశ్యామల యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి శారదాపీఠంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఈరోజు తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు. వాలంటీర్లు ప్రభుత్వానికి, ప్రజలకు చేస్తున్న సేవలకు రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలను అందిస్తోందని ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి అన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో నిన్న నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థలో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. వాలంటీర్లను సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర పురస్కారాలతో సన్మానించడం హర్షణీయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పినిపి విశ్వరూప్ ఢిల్లీలో కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ది పనుల నిమిత్తం 6 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని కోరారు. నియోజకవర్గంలోని జాతీయ రహదారుల స్థితిగతులపై నితిన్ గడ్కరీతో మంత్రి చర్చించారు. అమలాపురం నియోజకవర్గంతో పాటు జిల్లా అభివృద్దికి సహకరిస్తానని కేంద్ర మంత్రి తెలియజేసినట్లు ఈ సందర్భంగా పినిపి విశ్వరూప్ పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా కంచెరపాలెంలోని ఉపాధి కార్యాలయంలో ఈ నెల 23వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి శాఖ అధికారులు సిహెచ్ సుబ్బారెడ్డి, కె శాంతి తెలిపారు. మ్యాజిక్ బస్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో నిర్వహించనున్న ఈ జాబ్ మేళాలో 14 కంపెనీలు పాల్గొంటాయన్నారు. 10వ తరగతి నుంచి ఆపై ఇంటర్మీడియట్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ చదివిన నిరుద్యోగులు హాజరు కావాలన్నారు. అర్హులైన వారు ncs.gov.in వెబ్సైట్ నందు నమోదు చేసుకోవాలని, విద్యార్హత, అనుభవం ఉంటే వాటికి సంబంధించిన పత్రాలతో ఉద్యోగ మేళాకు హాజరు కావాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలందరి మనసులోని మాట మన్ కీ బాత్. ప్రతి ఒక్కరి సంతోషం అందరిది. ప్రతి ఒక్కరి పోరాట కథలు అందరి కోసం. ప్రతి ఒక్కరి ఆశయం నెరవేరడం కోసం. ప్రతి ఒక్కరి వారసత్వం యొక్క ఆశలు చిగురించడం కోసం.
మన నూతన భారతావనిలో ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం కోసం వేచి చూద్దాం. మలయాంచల ఎత్తుల నుండి వింధ్యాచల గుమ్మం వరకు, బ్రహ్మపుత్ర ఘాట్ల నుండి హిమాలయాల విస్తరణ వరకు మన ప్రధానమంత్రితో జరుగుతున్న మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమంలో తెలుసుకుందాం. ఈ నెల 25వ తేదీ ఉదయం 11 గంటలకి ఆకాశవాణి మరియు దూరదర్శన్ అన్ని ఛానల్స్ లోనూ ప్రసారం. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలనుకుంటే మీ సమస్య లేదా సలహాలను 180011780కి రికార్డు చేసి ఫిబ్రవరి 23వ తేదీలోపు పంపండి. గుర్తుంచుకోండి, ఫిబ్రవరి 25 ఆదివారం ఉదయం 11 గంటలకు మన్ కీ బాత్ మనసులోని మాట. మాతృభాషను కాపాడుకుంటూనే అన్య భాషల్ని నేర్చుకోవడం ద్వారా అనంత విజ్ఞానాన్ని పొందవచ్చని పలువురు కవులు, రచయితలు అన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాలలో మాతృభాషా దినోత్సవం ఈరోజు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు భాషలో మాధుర్యం, గొప్పతనం నేటి తరం తెలుసుకోవాలన్నారు. సుసంపన్నమైన భాషా సాహిత్య సౌందర్యాన్ని అవగాహన చేసుకోవడం, భాషను, సంస్కృతిని కాపాడుకోవడం ద్వారా భావితరాల వారికి భాషా సంపదను అందించవచ్చని తెలుపుతూ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. ముఖ్యంగా విద్య మౌలికంగా అన్నిటికీ మూల కారణం కాబట్టి ప్రాథమిక విద్య తప్పకుండా మాతృభాషలోనే జరగాలి బోధన. మాతృభాషలో పట్టు సాధించిన వాడు ఏ భాషనైనా ఈజీగా నేర్చుకోగలడు, వాటిల్లో కూడా ప్రాముఖ్యతను, విజయాన్ని అందుకోగలడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 17వ ఎడిషన్ క్రికెట్ మ్యాచ్లు మార్చి 22వ తేదీ నుండి ప్రారంభమవుతాయని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధూమాల్ తెలిపారు. మొదటి 10 రోజుల షెడ్యూల్ను తొలుత ప్రకటిస్తామని, మిగిలిన మ్యాచ్ల జాబితాను లోక్సభ ఎన్నికల తేదీలను అధికారికంగా ప్రకటించిన అనంతరం ఖరారు చేస్తామని చెప్పారు. లోక్సభ ఎన్నికల తేదీలను మార్చి నెలలో ప్రకటించే పరిస్థితి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది మ్యాచ్లు అంతర్జాతీయ వేదికలలో జరగవని పేర్కొన్నారు. జూన్ 1 నుంచి టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుండగా మే నెలాఖరులోగా ఐపీఎల్ను ముగించాలని భావిస్తున్నట్లు అరుణ్ ధూమాల్ పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కదిరి శాసనసభ్యులు పివి సిద్ధారెడ్డి అన్నారు. నిన్న శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం చీకటి మానిపల్లి సీజీ ప్రాజెక్టు రోడ్డు నుండి బాబేనాయక్ తండా వరకు 118 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన రహదారిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సిద్ధారెడ్డి మాట్లాడుతూ గ్రామస్థాయిలోనూ మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని అన్నారు. 4.5 సంవత్సరాల కాలంలో కదిరి నియోజకవర్గంలో మారుమూల గ్రామాలకు సైతం శాశ్వత ప్రాతిపదికన రహదారులను నిర్మించామని పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం దేశం నలుమూలల నుండి విచ్చేస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ దర్శనం, అన్నప్రసాదాలు, గదులు తదితర సౌకర్యాలను ప్రణాళికబద్ధంగా కల్పిస్తోందని కేంద్ర హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తెలిపింది. బ్రిజ్లాల్ అధ్యక్షతన కేంద్ర హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నిన్న తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీతో సమావేశమైంది. అనంతరం కమిటీ చైర్మన్ బ్రిజ్లాల్ మాట్లాడుతూ దేవస్థానంలో భక్తుల రద్దీ, క్రమబద్దీకరణ పద్ధతులు, పారిశుద్ధ్యం, భద్రతా చర్యలు, విపత్తుల నిర్వహణ ప్రణాళికలు బాగున్నాయని ప్రశంసించారు. స్వామివారి దర్శనం కోసం వస్తున్న యాత్రికులను తిరుమల పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ చేపడుతున్న చర్యలు అభినందనీయమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చిందని పాలకొండ శాసనసభ్యురాలు వి కళావతి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ప్రాంత ఆసుపత్రిలో నిన్న హై డిపెండెన్సీ యూనిట్ను ప్రారంభించారు. అనంతరం ఆమె ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం గ్రీస్ దేశపు ప్రధానమంత్రి కిరియాకోస్ మిత్సోటాకిస్లతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. మిలాన్ 2024 కార్యక్రమాల్లో భాగంగా జరిగే అంతర్జాతీయ మ్యారిటైమ్ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రేపు విశాఖపట్నం రానున్నారు. విశాఖపట్నం శారదాపీఠం వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా కంచరపాలెంలోని ఉపాధి కార్యాలయంలో ఈ నెల 23న జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి శాఖ అధికారులు తెలిపారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 17వ ఎడిషన్ క్రికెట్ మ్యాచ్లు మార్చి 22వ తేదీ నుండి ప్రారంభమవుతాయని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధూమాల్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.